ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యం కొరకు. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ మొదలుకుని పాటల ద్వారా ప్రభు మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని వినుటకు మా హృదయాన్ని సిద్ధపరచుకునిచుండగా మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి వారికి దీవెనకరంగా ఈ మాటలు ఉండడానికి సహాయం చేయండి. ఈ వాక్యము ద్వారా అనేకుల హృదయాలు మార్పు చెందడానికి సహాయం చేయండి. ప్రభు నీ వాక్యములో ఉన్న వెలుగు మాపై ఉదయింపచేయబడ్డానికి సహాయం చేయండి. మాలో ఉన్న చీకటి పారద్రోలపడడానికి సహాయం చేయండి. అయా నీ వెలుగు మాపై ఉదయింపచేయాలి. అయా నీ వెలుగు మాపై ప్రజ్వలింపచేయబడాలి. నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు మాపై ఉదయించాలి. అటు కృప నాకు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరవచ్చిన వారికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. మరి ఈ వారంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల మరి వాక్య సిద్ధబాటు సమయం లేకుండా ఉండటం వల్ల స్త్రీలను గురించిన వర్తమానం మరి వారానికి చెప్పలేకపోతున్నందుకు దయచేసి మన్నించండి. మరి ఈరోజు ఒక చిన్న వచనధార ప్రసంగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంశం ఏంటంటే చిన్న, చెప్పండి, అంశమే చిన్న. గమనించాలి, ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. దేని మీద మన దృష్టి ఉంటుందంటే గొప్పదాని మీద దృష్టి ఉంటుంది, పెద్దదాని మీద దృష్టి ఉంటుంది, ఉన్నతమైన వాటి మీద దృష్టి ఉంటుంది. చిన్న వాటి మీద, అల్పమైన వాటి మీద దృష్టి ఉండదు. కానీ మానవుడు చాలా చిన్నవాడు. దేవునితో పోల్చుకోవడానికి కూడా ఏ పాటివాడు? దావీదు గారు అంటారు, అయ్యా నేను ఏ పాటివాడిని అని. చిన్నవాడైనటువంటి మానవుని దృష్టికేమో పెద్దవాటినే చూస్తాడు. చిన్నవాడైన మానవుడు పెద్దవాటినే చూస్తాడు. కానీ గొప్పవాడైన దేవుడు చిన్నవాటినే దృష్టి ఉంచుతాడు. అది ఈరోజు సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవుని దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడే స్వయంగా చెప్పిన మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. ఏదైనా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి సంబంధం చూడాలనుకోండి, వాళ్ళనే మాట ఏంటంటే మాకు తగ్గ సంబంధమేనా, మాకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారేనా అని చూస్తారు. అలాగే చేసే వ్యాపారంలో కూడా మనకి తగ్గ వ్యాపారమేనా, పెద్ద వ్యాపారమేనా అని చూస్తారు. చాలామంది చిన్న చిన్న వ్యాపారాలని చిన్న చూపు చూస్తూ ఉంటారు. అదా ఆ వ్యాపారమా, ఇదా ఈ వ్యాపారమా? ఏ వ్యాపారం అయితే ఏంటి? కూటి కొరకే కోటి విద్యలు అన్నారు పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పని చేసినా ఆ పనిలో అన్యాయం ఉండకుండా చూడాలి. దేవునికి వాక్యం చెప్తుంది, శక్తి లోపం లేకుండా నీ చేతికి వచ్చిన ఏ పనైనా చేయాలి అని బైబిల్ సెలవిస్తుంది. అంతేగాని వాళ్ళు చిన్న చూపు చూస్తారు, వీళ్ళ చిన్న చూపు చూస్తారు, వాళ్ళు అవమానిస్తారు, వీళ్ళు హేళన చేస్తారు, వాళ్ళు గేలి చేస్తారంటే కడుపు నిండేది ఎలా? కడుపు ఆకలితో మండితే ఏ పనైనా చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని పెద్దవాళ్ళు అంటారు, గుర్రం కడుపులో కాలితే ఏ గడ్డి తింటదంట? ఒట్టిగడ్డి అనేది తినేస్తుందంట. ఆకలి రుచి ఎరగదో, నిద్ర సుఖం ఎరగదో అన్నారు. అన్ని వేళ్ళు లోపలికి వెళ్తున్నంత కాలం అలాంటి పెస్టేజ్కి పోతూ ఉంటారు. అదే వేళ్ళు లోపలికి వెళ్ళలేదు అనుకోండి, డొక్కలు ఎండాయి అనుకోండి, బలం తగ్గిపోయింది అనుకోండి, ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, అడుక్కునైనా ఒక మొత్తం కడుపులో పడేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కాబట్టి గమనించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవునితో పోల్చుకుంటే చాలా చిన్నవాళ్ళు. కానీ చిన్నవాడైన మనిషి ఏమో ఉన్నతమైన వాటి మీద దృష్టిని నిలుపుతాడు. కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుడు, గొప్ప దేవుడు, చిన్న వాటినైనా కూడా గొప్పగా చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చిన్నవాళ్ళు కావచ్చు, చిన్న చేపలు కావచ్చు, చిన్న ధోని కావచ్చు, చిన్న చేతి పని కావచ్చు, ఇలా అన్ని ఈరోజు అంశం ఏంటంటే చిన్న. అది చిన్నవాడవని ఒకవేళ ఇంట్లో చిన్న చూపు చూస్తున్నారేమో, ఆఖరిగా పుట్టినవాడు అని అందరూ లోకుగా చూస్తున్నారేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పోడివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఈ రోజున చిన్న చూపు ఎవరైనా మిమ్మల్ని చూసారేమో, మిమ్మల్ని ఎవరైనా తక్కువగా స్థాయిగా చూస్తున్నారేమో, మిమ్మల్ని వెలిచూపుతో చూస్తున్నారేమో, మిమ్మల్ని తృణీకరిస్తున్నారేమో, మీకోసమే ఈరోజు ఈ వాక్య భాగం. అనుదిన వాక్యం కూడా మానేయడం ఏంటి అసలు? ప్రతి వారం మానకుండా స్త్రీల ప్రసంగం మనం మాట్లాడుకుంటాం. మరి ఏమైందో ఈ వారం, మరి ఈ ప్రసంగం దేవుడు నాకు కనుబరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు గమనించాలి, దేవునికి వాక్యం చెప్తుంది, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి. ఈరోజు ఎవరైతే తృణీకరించారో వారికి దేవుడు మనల్నే గతి అయ్యేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేనికి చింతపడనక్కర్లేదు, దేనికి బాధపడనక్కర్లేదు, దేనికి కలత చెందనక్కర్లేదు, దేనికి కలవరపడనక్కర్లేదు. దేవునికి వాక్యం చెప్తుంది, చిన్నపిల్లలారా మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ మాటలు వింటున్న మీలో మీ దృష్టికి మీరు చిన్న చూపు చూసుకుంటున్నారేమో, లేదా పక్క వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసారేమో. దేవుడు మీతో చెప్తున్న బలమైన మాట, చిన్నపిల్లలారా మీ హృదయములను కలవరపడనీయకండి. విశ్వసించువాడు కలవరపడ్డు అని వాక్యం చెప్తుంది. ఇంకా దేనికి మీరు నేను కలవరపడాలి? ఏమండి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, మనల్ని తల్లి గర్భంలో రూపించింది దేవుడు కదా. దేవుని చేయి దాటిపోయి దేవుని నుంచి దూరం అయిపోయి పాపలో శాపలో కూరిగిపోయినప్పుడు దేవుడు తన చేయి చాపి జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన మనల్ని పైకి లేవనెత్తి బండ మీద మన పాదములు స్థిరపరచి నిలబెట్టి వాడుకుంటున్నటువంటి దేవుడు మన పక్షంగా ఉండగా మనం దేనికి భయపడాలి? దేనికి భయపడనక్కర్లే. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం. ఈ రోజున ఎవరో ఏదో అన్నారని, ఏదో మాటను బట్టో, ఏదో స్థితిని బట్టో, అప్పులను బట్టో, బాధలను బట్టో, నిందలను బట్టో, అవమానాలను బట్టో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, ఈరోజు దేవునికి వాక్యం ద్వారా నిన్ను నన్ను బలపరచాలని దేవుడు సిద్ధపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి మాట రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. గమనించాలి, దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తే ఆనాడు రాజుల గ్రంథంలో లేదా చారిత్రాత్మకంగా మనం చూస్తే ఒక దేశం వారు మరొక దేశం మీదకి దండెత్తినప్పుడు ఏ దేశం అయితే ఓడిపోతుందో ఆ ఓడిపోయిన దేశంలో నుంచి బలమైన వారిని జయించినటువంటి దేశస్తులు తీసుకుని వెళ్ళిపోతారు, బానిసలుగా కొనుక్కోబడతారు. ఆ విధంగా ఇజ్రాయిల్ దేశం మీద దండెత్తినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతికి చిక్కిన ఓ చిన్నదాని గురించిన ప్రస్తావన ఇక్కడ రాయబడి ఉంది. చిన్నది అని రాయబడి ఉంది. ఆమె వయసుకి రాయబడలే. ఆమె టీనేజ్లో ఉందా, బాల్యంలో ఉందా, నడి వయసులో ఉందా అనేది లేదు, కానీ చిన్నది. నేను అనుకుంటాను ఒకవేళ 12 సంవత్సరాల లోపు ఉంటాయేమో. యవనస్తురాలు అయితే చిన్నదని రాయరు కదా. 13 సంవత్సరాలు, టీనేజ్, 13 టీనేజ్లో కూడా రాలేదేమో. 12 సంవత్సరాల లోపు ఉందేమో అనుకుంటాను నేనైతే. చిన్నది. ఏమిని చెరగా తీసుకెళ్లిపోయారు, అంటే జైలుకి తీసుకెళ్లిపోయారు. ఈ భాషలో, ఇప్పుడు ప్రస్తుత కాల భాషలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే జైల్లో పెట్టేశారు. ఇప్పుడైతే జైల్లో వేసి రాళ్ళు రప్పలు కొట్టిస్తూ ఉంటారు, రకరకాల పనులు చేపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా అలాగే బానిసలుగా చాలా భయంకరంగా పనులు చేయించుకుంటూ ఉంటారు. ఏమి పని ఎక్కడంటే, సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనే కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి ఇంటిలో ఈమె బానిస పిల్లగా పనిచేసేది. బానిస పిల్ల, ఎందుకంటే ఓడిపోయిన దేశం నుంచి వచ్చింది కదా, ఇక బానిస కామ. ఆమె బ్రతుకు కాలం ఆ దేశానిలో ఆమె బానిసగా పనిచేయాల్సిందే, లేదంటానికి లేదు. కాబట్టి గమనించాలి, ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆమె ఒక విషయాన్ని గమనించింది, ఒక విషయాన్ని గ్రహించింది. ఇప్పుడు ఆమెకి యజమానుడు ఎవరంటే నయమాన్, అంతే కదా. యజమాని ఎవరంటే నయమాన్.
ఆ నయమాను పగలంతా కూడా రాజటీవితో రాజమర్యాదతో రథమెక్కి కిరీటాలు ధరించి ఒంటి నిండా ఆభరణాలు ధరించి చాలా చక్కగా తిరిగి వస్తున్నాడు. రాత్రి సమయానికి ఆభరణాలు తీసేసి బట్టలు తీసేసి చిమ్మ చీకట్లో ఒంటి మొలతో పడుకుంటా ఉన్నాడు. ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే అతనికి కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం ఏంటిది అని ఆలోచన చేస్తే చారిత్రాత్మకంగా చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే అది కొరుకుడు కుష్టి. కొరుకుడు కుష్టి అంటే మెల్లమెల్లగా దేహాన్ని తినివేసుకుంటా వెళ్ళిపోద్ది. అలాంటి కొరుకుడు కుష్టితో బాధపడుతున్నాడు నయమాన్. అలాంటి నయమాన్ ఇంట్లో పని చేస్తుంది ఈ బానిస పిల్ల. చూసింది ఎలాంటోడో, అతని యజమానుడు ఎంత కిరాతకుడైనా, ఎంత కఠినుడైనా, ఎంత బలశాలైనా రాత్రి టైంకి ఎంత బలహీనత కలిగి ఉన్నాడో ఆ బానిస పిల్ల చూసింది. నాకెందుకులే అనుకోవాలి వాస్తవానికి, రేపు మాపు చెప్పించబోతాడులే పేడ ఎరగడైపోద్ది అని అనుకోవాలి వాస్తవానికి. బానిస పిల్ల అయినప్పటికీ కూడా, చెరలో ఉన్నప్పటికీ కూడా, ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి నమ్మకస్తురాలుగా ఆ చిన్నది పని చేస్తుంది. చిన్నది గమనించాలి. చాలా మంది నేను చిన్నదాన్ని, నేను చిన్నోడిని అని తమ్మును తాము తక్కువ స్థాయిలో చూసుకుంటా ఉంటారు. ఈ చిన్నది బట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈమె చూస్తూ ఊరుకోలేదు. తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది. అమ్మ నేను నన్ను ఏ స్థలంలో నుంచి అయితే చెరగొని తీసుకొచ్చారో ఆ ప్రాంతంలో మా ఏలినవాడైనటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఎలాంటి రోగమైనా తగ్గిపోయిద్దమ్మా. ఆ దైవజనుడి దగ్గర చాలా మహత్కరమైన శక్తి ఉందమ్మా. అది మరే శక్తి కాదు, దేవుని శక్తి. దైవజనుడు దేవుని ప్రవక్త అనగా దేవుని నోటి మాటను సేకరించి దేవుని ప్రజలకు బోధించేవాడమ్మా. అలాంటి గొప్ప ప్రవక్త మా ప్రాంతంలో ఉన్నాడు. మీరేమనుకోనంటే ఆ ప్రాంతం దగ్గరికి ఇదిగో మన యజమానుడైనటువంటి నయమాను గారిని ఆ స్థలానికి పంపిస్తే ఆయన బాగుపడతాడని నా ఆలోచనమ్మ, నా ఆశమ్మ అని ఆ మాట్లాడుతుంది. వాస్తవానికి బానిస పిల్ల చెప్తే యజమానులు వింటారా? చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మనం పాఠాల్లో నేర్చుకున్న ఒక మాట, వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడపో మహిళ సుమతి అని అన్నారు. అంటే దాని అర్థం చిన్నోడు చెప్పిన విను, పెద్దోడు చెప్పిన విను, పగోడు చెప్పిన విను, మంచోడు చెప్పిన విను, చెడ్డోడు చెప్పిన విను, మిత్రుడు చెప్పిన విను, ఎవరు చెప్పిన విను, పోయేదేముంది వినటం వల్ల? తింటే గాని తెలీదు రుచి, దిగితే గాని తెలీదు లోతు, వింటే గాని తెలీదు సత్యం. వినటం వల్ల పోయేదేముంది? వినటం వల్ల విశ్వాసం కలుగును అని రోమపత్రికలో రాయబడి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె శత్రు దేశంలోంచి చెరగొనబడినటువంటి బానిస. ఆ బానిస పిల్ల యొక్క మాటలు ఆమె వింది. ఆమె వెళ్ళి యజమానుడికి చెప్పింది. ఆ యజమానుడు వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రికని ఆ ఇజ్రాయేలు దేశపు రాజుకు పంపించారు. ఈ రీతిగా చిన్నదాని యొక్క మాటను విన్నటువంటి నయమాను ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకెందుకులే అని చెప్పేసి చిన్నపిల్ల అనుకోలేదు. ఈ పిల్ల చెప్తే నేను ఇంట వెంటనే నయమాను అనుకోలేదు. ఇద్దరులో ఎవరైనా సరే నాకెందుకులే అనుకుంటే ఆ రోగి బాగుపడ్డేవాడే కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి వచ్చి అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, ఉదర వ్యాధి గలవారిని, ఓచకాలు చేతులు గలవారిని, పక్షవాయువు గలవారిని, అనేక రోగుల్ని ఆయన స్వస్థపరిచాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనం కూడా అనేక రోగాలతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రార్థన చేయగా దేవుడు మనల్ని బాగు చేసిన పరిస్థితి గమనించాలి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక డాక్టర్ గారు వెళ్ళి ఒక చిన్న వైద్యశాల కట్టుకున్నారు. ఆ వైద్యశాల దగ్గరికి మనుషులు ఎవరు రావట్లే, భయపడి ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి ఈయనే బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఈయనకి ఒక కుక్క కనిపించింది. ఈయనకు ఒక కుక్క కనిపిస్తే ఆ కుక్కకి చాలా గాయంతో బాధపడుతుంది. వెంటనే మనుషులైనా ఎలాగో వైద్యానికి రావట్లేదు, ఈ కుక్క కన్నా వైద్యం చేద్దాం అని చెప్పేసి వెంటనే తన బాక్స్ ఓపెన్ చేసి ఆ కుక్క గాయాన్ని కడిగి గాయాన్ని కట్టాడు. గమనించాలి. తెల్లవారి లేచిన తర్వాత డాక్టర్ గారు తన ఆఫీస్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఆ చిన్న పాక ఆ వైద్యశాల ముందు 10 కుక్కలు పోగొడ్డాయంట. ఎన్ని కుక్కలు? 10 కుక్కలు పోగొడ్డాయి. ఆ ఒక్క కుక్క వెళ్ళి తనలాగా బాధపడుతున్న, తనలాగా గాయంతో ఉన్న, తనలాగా మూలుగుతున్నటువంటి 10 కుక్కల్ని పోగేసుకుని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే ఆశ్చర్యపోయాడంట. వెంటనే ఆ 10 కుక్కలకి కూడా వైద్యం చేసాడంట డాక్టర్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నేను ఇక్కడ చెప్తున్న మాట ఎందుకని ఈ ఉపమానం చెప్పానంటే, జంతువులకు ఉన్నటువంటి విశ్వాసం మనుషులకు లేకుండా పోయింది.
అమ్మ నేను దేవుని మందిరానికి వెళ్ళాను, కష్టాల్లో దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడిని ఆశ్రయించాను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా బాధలో నాకు నెమ్మదినిచ్చాడు, నా రోగంలో నాకు స్వస్థతనిచ్చాడు, నా ఇబ్బందుల్లో నుంచి నాకు విడుదలనిచ్చాడు, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను విడిపించి గొప్ప చేశాడు, వేదన కలిగిన దేశం ముందు మబ్బు నిలవదమ్మా, నువ్వు కూడా నిందల్లో ఉన్నావు కదా, నువ్వు కూడా కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో నలిగిపోతున్నావు కదా, ఒక్కసారి నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని వాక్యాన్ని విను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో సంఘబిడ్డలు సేవకుడు ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతం జరుగుద్దమ్మా అని ఇతరులకి చెప్పాల్సింది పోయి మందిరానికి వచ్చేవారికి అడ్డంకులుగా మారిపోతున్నారంటే అది ఎంత దౌర్భాగ్యం, అది ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఇక్కడ సిరియా దేశంలో ఉన్నటువంటి బానిస పిల్ల నాకెందుకులా అనుకోవాలా, నా యజమానుడు ఇదిగో దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుపడతాడని ఆలోచన, ఆశతో, విశ్వాసంతో వెంటనే అక్కడ సువార్త చెప్పింది. వెంటనే నయమాను వెళ్ళాడు. ఎలీషా చెప్పిన మాట చొప్పున మొదట వినలేదు కానీ తొందరపడ్డాడు. తర్వాత సైనికుడు చెప్తే విన్నాడు. అయ్యా ఏం చేయమన్నాడు ఆయన? ఏమైనా వస్త్రదానం చేయమన్నాడా, అన్నదానం చేయమన్నాడా? ఏం చెప్పాడు? యొర్దాను నదిలో 7 సార్లు మునుగయ్యా నీ రోగం పోద్దన్నాడు. దానికి నువ్వు కోపం తెచ్చుకుంటావు ఎందుకు అని చెప్తే ఆ దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆ నయమాను అనే సైన్యాధిపతి ఉన్నాడు చూశారు, ఆ వ్యక్తి వెళ్ళి ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునగగా 7వసారి మునిగి లేచేసరికి తన కుష్ఠరోగం కాస్త ఏమంటే పసిపిల్లవాని దేహంలాగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించాలి ఇక్కడ మరి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? ఆ వ్యక్తి కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకున్నాడు కదా. కుష్ఠరోగం కంటే భయంకరమైనది ఏంటో తెలుసా? పాపపు రోగం. కుష్ఠరోగానికైనా స్వస్థత ఉందేమో కానీ పాపం నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తమే శరణం. కాబట్టి గమనించాలి, కుష్ఠరోగం ఆ వ్యక్తిని తినేస్తూ ఉంది. అలాగే పాపం ఈ రోజున మనిషిని వేధిస్తూ ఉంటుంది, మనిషిని శోధిస్తూ ఉంటుంది, మనిషికి ప్రశాంతతను ఇవ్వదు, మనిషికి నెమ్మది ఉండదు. కాబట్టి అనేక మంది పాపపు శాపపు భారంతో కుట్టిమిట్లాడుతున్నటువంటి వారిని దేవుని మందిరానికి నడిపించడమే మన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్ గారు ఉన్నారులే, పాస్టర్ గారు చెప్పుకుంటారులే అంటే కుదరదు. దేవుడు మనందరికీ అప్పగించినటువంటి బాధ్యత. ఏ విధంగా చిన్నపిల్ల సువార్తను ప్రకటించి తన యజమానుడైనటువంటి ఆ వ్యక్తి నయమాను కుష్ఠరోగం నుంచి విడుదల పొందడానికి ఆస్కారమైందో, ఆమె ఒక మార్గదర్శి అయిందో, ఈరోజు నీ మాటలు వింటున్న మీరు కూడా చిన్నవాళ్ళ కావచ్చు, వయసు లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. యేసయ్య గురించి చెప్పడానికి అనుభవం ఎందుకండి? యేసయ్య ఇప్పుడు చిన్న పిల్ల మన ఫేస్బుక్లో చూసి ఆ వీడియో నాకు ఎంతో నచ్చి మరలా నేను డౌన్లోడ్ చేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టా. చిన్న పిల్ల 5 సంవత్సరాలు ఉంటాయి. అసలు ఆ పాప చెప్తున్న టాకింగ్ పవర్కి నాకు మైండ్ పోయింది. 10 సార్లు వినుంటాను. చిన్న 2 నిమిషాల క్లిప్పు 10 సార్లు విన్నాను. ఈ లోకానికి సూర్యుడు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, యేసయ్య అద్భుతాలు చేస్తాడు. చిన్న మాట అండి, పెద్ద ప్రసంగం చేసిందా? ఆ మాటలో ఎంత పవర్ ఉందో తెలుసా? చిన్న పాప. ఒక మాట గమనించండి, ఆసియా ఖండంలో పెద్ద సంఘం ఏది? పాల్ యాంగిచో గారి సంఘం. కొన్ని లక్షల మంది పట్టేటటువంటి సంఘం, మందిరం. పాల్ యాంగిచో గారు ప్రస్తుతం ప్రభునందు నిద్రించారు అనుకోండి ఇటీవల. ఆ పాల్ యాంగిచో గారు లక్షలాది మంది ఆత్మలు రక్షించారు. ఆ పాల్ యాంగిచో గారు రక్షించబడ్డానికి గల కారణం ఎవరో తెలుసా? చిన్న పాప, సండే స్కూల్ పాప, 12 సంవత్సరాల పాప. పాల్ యాంగిచో గారు కూడా భయంకరమైన రోగంతో, అంటువ్యాధితో రూములో పడిపోయి ఉంటే వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఇంట్లో గదిలోకి వెళ్లకుండా ప్లేటుతో అన్నం గిరటేసి పెడతా ఉంటే ఒక చిన్న పాప ఆయన గురించి తెలుసుకుని ఆ గదిలోనికి వెళితే, అమ్మా నువ్వు రావద్దు, నా రోగం నీకు అంటుకుంటే వెళ్ళిపో అంటే, ఏమి నాకు అంటుకోదండి, యేసయ్య గొప్ప దేవుడండి, యేసయ్య నమ్మదగిన దేవుడండి, యేసయ్య పరమవైద్యుడండి, యేసయ్య స్వస్థపరిచే దేవుడండి, మీకోసం నేను ఈ బైబిల్ తీసుకొచ్చాను, ఈ బైబిల్ చదవండి అంకుల్ ప్లీజ్ అని బతిమాలితే ఆ పిల్ల బాధ పడలేక ఆ బైబిల్ తీసుకుని ఆ బైబిల్ చదవటం ప్రారంభించాడు. నెమ్మదిగా ఆ వాక్యంలో ఉన్న వెలుగు, ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ వాక్యంలో ఉన్న స్వస్థత క్రమేపీ ఆ పాల్ యాంగిచో గారిని స్వస్థపరిచింది. ఆ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించాడు. లక్షలాది మంది ప్రజల్ని దేవునితో తిప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న పిల్ల చెప్పిందండి సువార్త. ఈ రోజున సువార్త చెప్పండి అమ్మా, ఇరువురు గారు సువార్త చెప్పండి, అయిన వారికి, బంధువులకి, రక్త సంబంధులకి దేవుని సువార్త చెప్పండి అంటే మాకెందుకండి? మేము చెప్తే వింటారా అండి? మేము చెప్పాలంటే అభిషేకం ఉండాలి కదండి, అందరూ చెప్పడానికి కుదరదు కదండి, ప్రత్యేకింపబడిన వారే చెప్పాలి కదండి. వీళ్ళు సొంత ధర్మశాస్త్రం రాసేవారు ఎక్కడ ఉందో మరి నాకు తెలియట్లా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటి మాట ద్వారా చిన్నది సువార్త చెప్పి అక్కడ నయమాన్ని స్వస్థపరిచింది. ఈ రోజున మీకు తెలిసినటువంటి వారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి దేవుని గురించిన సువార్తను చెప్పండి, దేవుని మందిరానికి నడిపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి 41 నుంచి కొన్ని విషయాలు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహబుతో చెప్పగా అహబు భోజనము చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పహారా చూచి ఏమీ కనబడలేదయ్యా. అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. అంటే ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. పోయి చూడు అని కనిపించిందేమో, కనబడలేదయ్యా. మళ్ళీ ప్రార్థన, మళ్ళీ చూడు, మళ్ళీ ఏం కనబడలా. మళ్ళీ ప్రార్థన, మళ్ళీ చూడు, ఏం కనబడలా. అలా ప్రార్థన చేయగా 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 చూడండి ఆఖరికి ఏమైందో. 7వ మారు అతను చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనిను. అప్పుడు ఏలియా, నీ అహబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకుని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక అహబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మేఘం కనిపించిందండి? చిన్న మేఘమా పెద్ద మేఘమా? మనకి పెద్ద మేఘం కనిపించాలి. పెద్దవే అన్ని పెద్ద వాటి మీద దృష్టి. ఏలియా ప్రార్థన చేయగా పనుడు అంటున్నాడు, అయ్యా చిన్న మేఘం వస్తుందయ్యా, అరచేయి అంత ఉంది, చాలా. మోపైన వర్షం కురిసేసింది. మోపైన వర్షం మామూలు వర్షం కాదు, చిన్న మేఘం ఒక అద్భుతమైనటువంటి వర్షాన్ని కురిపించలేదా? ఏలియా ప్రార్థన చేయగా చిన్న మేఘమే అనుకోలేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగా చిన్న కార్యమే జరిగింది అనుకుంటున్నావు కదా, దాని ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నదే కదా అనుకోవద్దు, చిన్న దాంట్లో నుంచే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి గమనించాలి, ఒక అద్భుతమైన ప్రత్యక్షతను కనపరిచిన ఆ చిన్న మేఘాన్ని బట్టి మనం ఈరోజు నేర్చుకోవాలి. చిన్న అద్భుతమే కదా అనుకోవద్దు, తర్వాత గొప్ప అద్భుతాలు మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మాట చూడండి, 3వ మాట. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. 17వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు అప్పుడు ఏలియా అంటున్నాడు ఆమెతో ఇట్లా, నేను భయపడొద్దమ్మా, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకుని. ఇక్కడ స్టోరీ చెప్తాను వినండి. ఇక్కడ సందర్భం ఏంటంటే స్టోరీ కాదు, జరిగిన వాస్తవం. బైబిల్ ఎక్కడ కూడా కథ అనే విషయం లేదు. ఎందుకు అన్నారంటే స్టోరీ అనే పదం వచ్చింది కదా, అందుకు చెప్తున్నాను. జరిగిన సందర్భం ఏంటంటే కరువులో ఉన్నారండి. ఈ సారేపద్దు విధవరాలు అనే స్త్రీ ఉంది చూశారు, ఆమె కాలంలో బహు భయంకరమైన కరువు వచ్చింది. కరువు వస్తే ఆమె ఇంట్లో చూస్తే పట్టుడు పిండి కొంచెం నూనె ఉంది. ఇక పొలాలు ఏరుకోవడానికి వెళ్ళింది. పొలాలు తెచ్చుకుని మంట పెట్టుకుని ఒక అప్పం వేసుకుని పిల్లడు తల్లి తిని ఇక ఆకలి బాధతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళాడు. అమ్మా ఏం చేస్తున్నావు? పొలాలు తెచ్చుకున్నానా, ఇప్పుడే వంట చేసుకుందామని. సరే అయితే అమ్మ నాకు ఒక చిన్న అప్పం తీసుకురా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నదే కొంచెం పిండి కొంచెం నూనె, ఏదో ఒక అప్పం అవుద్దేమో, నేను నా కొడుకు తిని చచ్చిపోదాం అనుకుంటుంటే నాకు లేదు, నా మెడకు డోలా అన్నట్టు. ఏందయ్యా దైవజనుడా, నీకు అసలు మైండ్ ఉందా, నీకు అసలు పద్ధతి ఉందా, నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అనలేదామా? అమ్మా నేను చెప్పినట్టు నువ్వు చేయి, మొదటి అప్ప నాకు తీసుకురా అన్నాడు ఆయన దైవజనుడు. ప్రవక్త అతను ఏలియా గొప్ప దైవజనుడు. వెంటనే మాట్లాడకుండా అప్పం వేసింది,
తీసుకువెళ్ళి దైవజనుడికి ఇచ్చింది. మరొక అప్పం వేసుకుంది, ఆమె పిల్లడు తిన్నాడు. మరొక అప్పం వేసుకుంది, ఆమె తింది. ఆ రోజుకి సరిపోయింది వంట. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ అప్పం వేసింది, దైవజనుడికి ఇచ్చింది. మరలా అప్పం వేసింది, పిల్లడు తిన్నాడు. మరలా అప్పం వేసింది, ఆమె తింది. మరలా మరుసటి రోజు మరలా అప్పం. ఇలా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, 3.5 సంవత్సరాలు అదే పరిస్థితి. ఆ కొంచెం పిండి అయిపోలేదా, కొంచెం నూనె అయిపోలేదు. అద్భుతం కాదు అది? కొంచెమే ఉందనుకున్నాం ఈరోజు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం, అక్రమంతో కూడిన విస్తారము కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. నీకున్న దానిలో కొంచెం నువ్వు దేవునికి ఇస్తే, నీకున్న దానిలో ఆ కొంచెన్ని దేవుడు అభివృద్ధిపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎంత మహా అద్భుతం జరిగిందండి అక్కడ. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, పంటలు లేవు. 3.5 సంవత్సరాలు అదే పిండి అదే నూనె. దైవజనుడు పోషించబడ్డాడు, అక్కడ ఆ సారెపతు తల్లి పోషించబడింది. ఆ కుమారుడు కూడా చచ్చిపోవాలనుకున్న కుటుంబం, కరువు అనే శాపంలో ఉన్న కుటుంబం ఆశీర్వదించబడింది. కొంచెం నూనె. ఈరోజున నీ ఇంట్లో కొంచెం నూనె ఉందా? ఈరోజు నీ ఇంట్లో కొంచెం ప్రార్థన ఉందా? కొంచెం పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉందా? కొంచెం వాక్యం నీలో ఉందా? బ్రతికి బట్ట కట్టాలి అంటే దేవుని యొక్క వాక్యం వల్ల మనం బ్రతుకుతాం. దేవునికి వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. మనం తిన్నదాని వల్ల బలంగా ఉన్నాం అనుకుంటాం, మనకి ఉన్నదాని వల్ల ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండి మనకంటే ఉపయోగకరమైనవి తింటూ ఏమన్నా మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు లేరా? మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే భాగ్యవంతులు, మనకంటే గొప్పవాళ్ళు ఈ రోజున మట్టిలో మన్నైపోయలేరా? మరి ఎందుకండి ఈ రోజున? దేన్ని బట్టి మనం అతిశించాల్సిన పని లేదు. దేవునికి వాక్యం చెప్తుంది, గొప్ప కరువులో తన సేవకుని అవసరత తీర్చిన సారెపతు తల్లి ఇంట్లో కొంచెం నూనె ఓ గొప్ప ఆశీర్వాదం చూడగలిగిందా? కొంచెమే కదా, చిన్నదే కదా, చిన్న చూపు చూస్తున్నాం. కొంచెమే కదా, తక్కువ స్థాయిలో తగ్గించుకున్నావేమో. దేవుడు అద్భుతం చేయగలడు. దేవుడు ఆ కొంచెాన్ని బట్టే దేవుడు అద్భుతం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, న్యూ టెస్టిమెంట్ లోకి వద్దాం. మత్తయి సువార్త 15:34 తర్వాత మాట, 4వ మాట. మత్తయి సువార్త 15:34. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వేల మంది జనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, మన సెంటర్ ఖాళీ ఉంటుందా? అంతకంటే ఎక్కువగా ఆ దినాల్లో ఏ పబ్లిక్ క్యాన్వర్సింగ్ లేకపోయినా, ఇలాంటి టెక్నాలజీ లేని ఆ టైంలోనే యేసయ్య పలానా చోట ఉన్నాడు అంటే వేల మంది జనం. ఒకసారి ఏం జరిగిందంటే 3 రోజులు ఆయన బోధ వింటూ ఆకలి దప్పికలు మర్చిపోయారంట. యేసయ్య చెప్పే మాటలు వింటూ అన్నపానాలు మర్చిపోయారు. ఇక అన్నపానాలు ధ్యాస లేదేక. 3 దినాలు ఆయన వాక్యం వెంట ఉండిపోయారు. యేసు ప్రభువు వారు అనుకున్నారు కదా, వీరిని ఇలాగే పంపించేస్తే దారిలో సమస్యలు పోతారు, వీరికి ఏదైనా ఆహారం పెట్టాలి అనుకున్నారు. ఎవరి దగ్గర ఏదైనా ఆహారం ఉందా అని అడిగితే ఒకరి దగ్గర 7 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంట. ఒకళ్ళకి తింటే కడుపులో మూలకరావు అయ్యి. ఆనాటి ప్రజలు తిండి అలాంటిది. సరిగ్గా ఒకళ్ళు తింటే కడుపులో ఒక మూలకరావు. సరే చాలు, నా ఎద్దుకు తీసుకురండి. యేసయ్య చేతిలో పెట్టారు. యేసయ్య చేతిలోకి తీసుకుని ఆకాశం తట్టు వాటిని ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటి కొరకే ప్రార్థన చేసి వాటిని విరిచి శిష్యుల చేతులకు అప్పగించి వీటిని విరిచి జనముకి ఇక్కడ ఉన్నటువంటి విస్తారమైన జనానికి వడ్డించండి అని చెప్పినప్పుడు ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎంతమంది ఉన్నారంట అక్కడ? శిష్యులు జనసమూహము వడ్డించి వారందరూ తిని తృప్తి పొంది మీదట మిగిలిన మొక్కలు 7 గంపలన్నది అయితే స్త్రీలను పిల్లలను గాక. స్త్రీలు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. తినిన వారు 4,000 మంది పురుషులు. ఓన్లీ పురుషులే 4,000 మంది ఉన్నారంట. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. ఇంచుమించు ఒక 7,000-8,000 ఉంటారేమో మొత్తం కలిపితే. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు. ఎన్ని చేపలు? కొన్ని చిన్న చేపలు. అద్భుతం ఎలా జరిగింది ఏమండి? అది కాబట్టి గమనించాలి. ఈ రోజున మనల్ని పోషించగలిగినటువంటి వాడు మన దేవుడు. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదాన్ని దేవుడు మాట ఇచ్చిన తర్వాత, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. కాబట్టి నీ దగ్గర ఉన్న కొంచెమును బట్టి నీవు చింతపడవలసిన పని లేదు. ఏమి తిందుమా,
ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దయచేసి మీరు చింతపడొద్దు. మీరు చింతపడటం వల్ల మీరు ఎక్కువ, మీ ఎత్తు మూరుడు ఎక్కువను చేసుకోలేరు కదా. మీరు చింతపడటం వల్ల మీరు హైట్ అవ్వలేరు కదా. వయసు అయిపోయిన తర్వాత, ఎదుగుదల ఆగిపోయిన తర్వాత మన చింతపడటం వల్ల మూరుడు ఎక్కువ చేసుకోలేం కదా. పడిపోయి ఆకాశానికి అరచి అడ్డం పెట్టేసి ఆపేయలేం కదా. చింతపడటం వల్ల ఏం ప్రయోజనం లేదు, ఉన్న ఆరోగ్యం పోవటం తప్ప. చింతపడటం పాపం. చింతపడొద్దు అని దేవుడు వాక్యం చెప్పిన తర్వాత ఇంకా చింతపడుతున్నావంటే దేవుని మాట మీద నీకు నమ్మకం లేదని అర్థం. ఉదాహరణకి యేసయ్య ఒక సందర్భాన్ని మనకు చూపించారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులను దేవుడు పోషించగలిగింది, వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని దేవుడు పోషించడా? దేని గురించి చింతిస్తున్నావు? వస్త్రం గురించి చింతిస్తున్నావా? వస్త్రం కంటే దేహం గొప్పది కాదా? దేని గురించి చింతిస్తున్నావు? ఆహారం కోసం చింతిస్తున్నావా? ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా. ఈరోజు ఆహారం లేదనుకుంటున్నావు, ప్రాణం ఉన్నందుకు సంతోషించు. ఈ రోజున వస్త్రం లేదని చింతపడుతున్నావు, అసలు నీకు దేహం ఉందని సంతోషించు. దేవునికి స్తోత్రం కలిగినగా. మంచి దేహం ఇచ్చాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. దేహం ఉంది, ఆరోగ్యం ఉందని సంతోషించకుండా కడుపుండ లేదని ఒకవేళ చింతిస్తున్నావేమో. అన్ని రోజులు ఒకలా ఉండవు, పరిస్థితులు మారుతాయి. వేసవికాలం వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వేసవికాలం ఉండిపోద్దా? శీతాకాలం రాదా? వర్షాకాలం రాదా? ఎంతే పరిస్థితి. ఒకసారి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం కాలాలు మారుతున్నాయి. అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులు మారుతాయి. ఒకసారి సమృద్ధిని చూస్తాం, ఒక్కోసారి కరువు చూస్తాం, ఒక్కోసారి పెట్టే స్థితిలో ఉంటాం, ఒక్కోసారి అప్పు తీసుకునే స్థితిలో ఉంటాం, ఒక్కోసారి అప్పు ఇచ్చే స్థితిలో ఉంటాం. వాళ్ళే బళ్ళు, అలాంటి పరిస్థితులు రావచ్చు. ఎప్పుడు ఒకే పరిస్థితి ఉంటుంది అనుకుంటే అది మూర్ఖత్వం, అజ్ఞానం, అవివేకం. కాబట్టి ఈ రోజున నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు చింతిస్తున్నావేమో. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభులో చెప్తున్న మాట, దేనిని గురించి చింతించొద్దమ్మా, మీ చింత యావత్తు ఆయన పైన మీరు వేయండి, నిబ్బరం కలిగి మీరు ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులు కన్న పిల్లలు, ఆ చంటి పిల్లలు పాలు గురించి చింతపడతారా? వస్త్రాల గురించి చింతపడతారా? స్నానం కోసం చింతపడతారా? టైం టు టైం ఆ పిల్లలకి అగ్గిస్లేసి, బట్టలు వేసి, పాలు కాసి, అన్నం పెట్టి, ఆ డ్రై ఫ్రూట్స్ పెట్టి, లేకపోతే రకరకాల వాళ్ళకి చింత ఉండదు. చంటి పిల్లలను చూడండి. అలాగే మీరు కూడా దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం పోషించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, సమయం అవుతుంది కాబట్టి మరికొన్ని చాలా విషయాలు మన మధ్యలో ఉన్నాయి. తర్వాత ఈరోజు నా అంశం ఏంటంటే చిన్నవాటికి ఉన్న ప్రాధాన్యత. అంశం ఏంటంటే చిన్నవాటికి ఉన్న ప్రాధాన్యత. చిన్నవాటికి మన దృష్టికి ప్రాధాన్యత ఉండదు, కానీ దేవుని దృష్టికి ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఉపయోగించుకున్న చిన్న విషయాలు. చిన్నది సువార్త చేసిందండి, దేవుడు గొప్ప కార్యం చేశాడు. చిన్న మేఘం గొప్ప వర్షం కురిసిందండి. కొంచెం నూనె 3.5 సంవత్సరాలు ఆకలి తీర్చిందండి. చిన్న చేపలు వేల మంది ఆకలి తీర్చినాయండి. అలాగే మత్తయి సువార్త 18:32 తగ్గింపును గురించిన పాఠం నేర్చుకోవడానికి దృష్టాంతంగా ఉన్న చిన్న బిడ్డలు. మత్తయి సువార్త 18:2 ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 1వ వచనం కూడా చదివితే, ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడ గొప్పవాడని అడుగగా, యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారండి. ఆ 12 మంది శిష్యులకి ఒక గొడవ వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. అరే మనం కాదురా, యేసయ్యని అడుగుదాం వెళ్ళి అని యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య నువ్వు చెప్పు, పరలోకంలో ఎవడు గొప్పడో? అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, చిన్న బిడ్డను తీసుకుని ఆయన ఒళ్ళో పెట్టుకుని, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ చిన్న బిడ్డ ఉన్నాడు చూడండి, ఈ చిన్న బిడ్డ వల్ల మీరు మార్పు నొంది చంటి బిడ్డల వంటి వారైతేనే గాని మీరు దేవుని రాజ్యంలో, ఏమనుంది అక్కడ, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో అసలు మీరు ప్రవేశించరని దేవుని వాక్యం చెప్తుంది. గొప్ప వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. అసలు మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారై ఉండాలి. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక వాడుగట్టులో 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు ఆడుకుంటూ చిన్న గొడవ వచ్చింది. చిన్న గొడవ వస్తే ఆ గొడవ కాస్త పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ చిలికి గాలివాన తుఫాన్ అయిపోయింది, పెద్ద తుఫాన్ అయిపోయింది. అయితే గమనించాలి,
ఈ చిన్న పిల్లల గొడవ పెద్దోళ్ళకి వెళ్ళింది, పెద్దోళ్ళ గొడవ స్టేషన్ కాడికి వెళ్ళింది, స్టేషన్ కాడ గొడవ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. మామూలు కాదు, ఆ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు కొట్టేసుకున్నారు, స్టేషన్కి వెళ్ళి గొడవలో కేసులు పెట్టేసుకున్నారు. ఉదయం అయింది, తెల్లారైంది, ఆ ఇంటికి ఇంటికి మధ్యలోకి స్కూల్ బస్సు వచ్చి ఆగింది. ఆ ఇంట్లోంచి ఆ పిల్లోడు, ఇంట్లోంచి ఈ పిల్లోడు వచ్చారు రోడ్డు మీదకి. ఆ బస్సు దగ్గరికి రాగానే ఆ ఇద్దరు చేసిన పని ఏంటో తెలుసా? ఒకరి భుజం మీద ఒకటి చెయ్యేసుకుని హాయిగా, హాయ్ రా, గుడ్ మార్నింగ్ రా, బాగున్నావా అని ఇద్దరు బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. ఆ పెద్దోళ్ళు ఈ పెద్దోళ్ళు మాత్రం కోర్టు స్టేషన్. యేసుప్రభులు వారు చెప్పిన ఉపమానం ఇది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని అసలు మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఏదైనా కానివ్వండి, ఎలాంటి కక్ష అయినా కానివ్వండి, ఎలాంటి కోపమైనా కానివ్వండి, ఎలాంటి మనస్పర్ధలైనా కానివ్వండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. ఈ రోజున కొట్టుకున్న చిన్న బిడ్డలు రేపొద్దున గుర్తుపెట్టుకోరండి. వాళ్ళు ఆ రోజే మర్చిపోతారు. మరి మనం చచ్చేంత వరకు గుర్తుపెట్టుకుంటాం. వాడి గొమ్మవా తొక్కుతావా, వాడి ఇంట్లోనా చెయ్యా కడుగుతావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మార్పు నొంది చంటి బిడ్డల వంటి వారం అయితేనే గాని దేవుని రాజ్యానికి ప్రవేశించమని వాక్యం చెప్తుంది. ఇక్కడ చిన్న బిడ్డలను చూపించి దేవుడు మనందరికీ ఓ గొప్ప ఆత్మీయ పాఠాన్ని ఇక్కడ మనకు నేర్పించారు. చిన్న బిడ్డలనే కాదండి, అసలు బైబిల్లో చూస్తే చీమ మనిషి దృష్టికి అసలు ఆంతదా? నలిపేస్తాం. మన ఒంటిని ఎక్కడ కుడితే చీమను పట్టుకుని నలిపేస్తాం. ఆ మనిషి చేతిలో నలిగిపోయే చీమను చూపించి దేవుడు మనకి జ్ఞానం నేర్పించాడు తెలుసా? చిన్నది చీమ ఆఫ్టర్ ఆల్ మన కంటికి, కానీ ఆ చీమను కూడా మనిషి ముందు పెట్టి ఒరే పిచ్చోడా, ఒరే అజ్ఞాని, ఈ సేవను చూసి ఏం తెచ్చుకో? జ్ఞానం తెచ్చుకోరా. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీమల దగ్గర ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. చీమలు వేసవికాలం ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా. చీమలు ఐక్యతతో ఉంటాయి, చీమలు ఐక్యతతో ఆహారాన్ని పట్టుకెళ్తాయి. ఇది ఏదైనా దొరికిందంటే 4 వచ్చి పట్టుకెళ్తాయి, కానీ నాదంటే నాదని కొట్టుకుంటే ఒక్క చీమ వల్ల కూడా కాదు ఆ ఆహారాన్ని ఆ గదిలోకి తీసుకెళ్తాకి. ఏదైనా ఆహారం దొరికిందనుకున్నా మనకి నాదంటే నాదని మనం కొట్టుకుంటాం. అవలా కాదు, ఏదైనా ఆహారం ఉందనుకో ఒక విజిలేస్తే ఎక్కడ కట్టకట్టుకుని మొత్తం లైన్లో వచ్చేస్తే చీమలన్నీ కూడా చూడండి. ఆ చీమలకున్న ఐక్యత మనుషులకు ఉందా? లేదు. అందుకనే దేవాది దేవుడు చిన్న చీమను చూపించి గొప్ప ఆత్మీయ పాఠం నేర్పిస్తున్నాడు. ఒరే మనుషులారా, మీకు జ్ఞానం లేదురా, బుద్ధి లేదురా, కొట్టుకుని చచ్చిపోతున్నారా. ఇది నాదంటే నాదని. ఏది నాది? భూమి నవ్వుకుంటుందంట. అరే మీ ముందు ఎంతో మంది వెళ్ళిపోయారా అని భూమి నవ్వుకుంటుందంట. మనమే ఇక్కడ స్థిరం అన్నట్టు, ఆకాశాన్ని గుట్టికట్టుకుని ఎలాడేస్తామన్నట్టు, మనం శాశ్వతం 1 ఏళ్ళు ఇక్కడ మన బతికి బట్టకట్టేస్తామన్నట్టు, మనకి సావే లేదన్నట్టు పోజులు ఇచ్చేస్తా ఉంటాం, కాలర్ ఎగరేసుకుని కళ్ళు నెత్తుకొచ్చేస్తా ఉంటాయి. రేపు ఎలా ఉంటుందో తెలీదు, రేపేమి సంభవించినో నీకు తెలియదని వాక్యం చెప్తుంటే మనుషులు విర్రగిపోతున్నారు అజ్ఞానంతో. చిన్న చీమలు చూపించి గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పించాడు యేసయ్య. అలాగే చిన్న కుందేళ్లను చూపించి కూడా దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కుందేలుకి ఆపదొస్తే ఎక్కడ పరిగెడుతుంది తెలుసా? బండ సందుల్లోకి పరిగెడుతుంది. ఓ మనుషుడా, నీకు ఆపదొస్తే నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు? బండ అనబడిన క్రీస్తు సంఘంలోనికి నువ్వు రా. బండ అక్కడ క్రీస్తుకు సాదృశ్యం. ఆ బండ క్రీస్తే. ఆనాడు బండ ఇశ్రాయేలును వెంబడించింది, ఈనాటి క్రీస్తుని మనం వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. ముగింపులోకి వస్తున్నాను. మరికొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక సందర్భం. ఈ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, హేరోదు అనబడినటువంటి వ్యక్తి రాజు శిష్యులను పట్టుకుని చంపేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ 12వ అధ్యాయం ప్రారంభంలో యాకోబుని శిరచ్ఛేదనం చేయించేశాడు. యేసయ్యను గురించి ప్రకటిస్తున్న కారణంగా యాకోబును పట్టుకుని శిరచ్ఛేదనం చేయిస్తే వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు, సంతోషిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇది సంతోషమైన కార్యమని హేరోదు తలంచి పేతురును కూడా పట్టుకుని చెరసాల్లో వేశారు. పేతురును కూడా చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పేతురు దైవజనుడు, చెరసాల్లో ఉన్నాడని సంఘం అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా,
మా దైవజనుడైన పేతురు చెరలో ఉన్నాడయ్యా, నీవే రక్షించాలి, నీవే కాపాడాలి ప్రభువా అని దేవదేవునికి ప్రార్థన చేస్తే దేవదేవుడు దేవుని దూతను పంపించి ఆ చెరలోనికి వెళ్ళి ఆ పేతురుని బయటికి రప్పించి నిద్ర అనుకుంటున్నాడు, కళ్ళనుకుంటున్నాడు అతను. బయటికి పంపిస్తే మెలకు వచ్చిన తర్వాత అతనికి అర్థమైంది, ఆ డెప్త్లోకి వచ్చిన తర్వాత ఇది కల కాదు, ఇది నిజమే అని తెలుసుకుని చెరలో నుంచి అతన్ని దూత ఏ విధంగా తీసుకుని వచ్చాడో గ్రహించి ఒక ఇంటికి వెళ్ళాడు. విశ్వాసి ఆల్రెడీ ఆ విశ్వాసి ఇంట్లో ప్రార్థన జరిగింది. తలుపు కొడుతున్నాడు, పేతురు బయటకు వచ్చాడు. ఆ పేతురుని విడిపించమనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఎవరి కోసం? పేతురు జైల్లో ఉన్నాడయ్యా, విడిపించయ్యా అని పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రోదే అనే చిన్నది ఉంది. ఆ చిన్నది తలుపు దగ్గరికి వెళ్ళి స్వరాన్ని వింటే అది పేతురు స్వరం అని గుర్తుపట్టింది. వెంటనే గుంపు దగ్గరికి వచ్చి, ప్రార్థన గుంపు దగ్గరికి వచ్చి అంది, మన ప్రార్థన చేయవసరం లేదు, ఇంకా మన ప్రార్థనకి జవాబు వచ్చేసింది. మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ పేతురు బయట ఉండి తలుపు తడుతున్నాడు. లేవండి, ప్రార్థన ఆపండి అంటుంది. ఊరుకో, నీకన్నా పిచ్చా? జైల్లో ఉన్నాడు ఎట్లా వస్తాడు? జైల్లో ఉన్నవాడు అర్ధరాత్రి ఎట్లా వస్తాడు అని అంటున్నారు వీళ్ళు. అసలు ఏమని ప్రార్థన చేస్తున్నారు? విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు విడిపించే నమ్మకం ఉంది వీళ్ళకి. ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం లేదు వీళ్ళకి, నమ్మకం లేదు వీళ్ళకి. విశ్వాసంతో దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టిందండి రోజు అనే చిన్నదే. ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళు కూడా విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. చిన్నది ఇక్కడ విశ్వాస వీరురాలుగా కనిపిస్తుందండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఒక ప్రాంతంలో వర్షాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. మా చిన్ననాటి దినాల్లో, నా చిన్నప్పటి రోజుల్లో జ్ఞాపకం వచ్చిన ఒక మాట, వర్షాలు పడాలంటే కప్పలు ఊరేగించేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఊరేగించట్లా. కప్పలను పట్టుకుని దాన్ని ఓ మొత్తం దేంట్లోనే పెట్టి ఆ కావుడు బట్టి ఊరేగిస్తే వర్షాలు వచ్చాయి అనేది నమ్మకం. ఏదో కప్పలు ఊరేగిస్తే వర్షం వస్తుందా, అది వేరే విషయం. చిన్నప్పుడు మేము అలా చేసేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అయితే ఓ ప్రాంతంలో వర్షాలు పడట్లేదండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్షాలు పడడం కోసం ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. అందరూ ఉత్తి చేతులతో వెళ్తున్నారు. ఓ చిన్న పిల్ల మాత్రం గొడుగు పట్టుకెళ్తున్నారు. అందరూ చూసి ఆ పిల్ల నవ్వుతున్నారు. ఏంటి పిల్ల, ఏంటి గొడిగించుకోవడం ఏంటి, అన్నలు అలా ఉన్నాయి, గొడిగించుకోవడం ఏంటి అంటే ఆ చిన్నపిల్ల అంది, అది కాదు పెద్దయ్య, మనం వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం కదా, మరి మన ప్రార్థన ఆలకించి దేవుడు వర్షాన్ని పంపిస్తాడు కదా, మరి తిరిగి వచ్చేటప్పుడు గొడుగు లేకపోతే వర్షంలో తడిసిపోతాం కదా. ఎంత విశ్వాసం అండి అది, గొప్ప విశ్వాసం కదా అది. అందుకని యేసుక్రీస్తు ప్రభువులు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలని ఈ చిన్నదాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఈ రోజున చిన్నదాన్ని బట్టి కొనపాఠం నేర్పిస్తున్నాడు ఇక్కడ మనకి దేవుడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకున్నట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళితే అక్కడికి జనాభా, జన సమూహం మామూలుగా ఉండట్ల, కిటకిటలు ఆడిపోతున్నారు జనం. ఆయన వస్త్రపు చెంగు ముట్టేసి బాగుపడిపోతున్నారు. ఆయన మాటలు వినేసి స్వస్థత పడుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, కనులారా అద్భుతాలు చూస్తున్నారు. ఈసారి జనం కిటకిటలు ఆడిపోతున్నారండి. కిటకిటలు ఆడిపోతుంటే ఆయనకి నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చదివానమ్మా, ఓకేనా? డౌట్ క్లారిటీ అయిపోయిందా? నిలబడ్డానికి కూడా ఖాళీ లేదు. అప్పుడు ఆయన అంటాడు శిష్యులను పిలిచి, నాకు చిన్న దోణి ఏర్పాటు చేయండి, సరిపోద్ది. ఏంటిది చిన్న దోణి? ఎందుకని? ఆ చిన్న దోణిలో కూర్చునో లేకపోతే నుంచునో అక్కడికి వచ్చిన జనసమూహానికి వాక్యాన్ని బోధించడానికి. ఈ రోజున దైవజనులకి పెద్ద 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 పీటలు వేయాలి, పెద్ద పెద్ద బలిపీఠాలు కట్టాలి, పెద్ద పెద్ద స్టేజీలు వేయాలి. ఎంత స్టేజ్ వేస్తున్నారు? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందా స్టేజీ? అయితే కానీ ఎక్కవా? పాంప్లెట్లో పలానా దైవజనులు వస్తున్నారని పాంప్లెట్ పబ్లిక్ చేస్తారు కదా. ఓ దైవజనుడు పేరు చెప్పకూడదండి. ఓ దైవజనుడు ఆ పాంప్లెట్ వేయించి ఆ వచ్చే దైవజనుడు తీసుకెళ్ళిస్తే ఆ పాంప్లెట్లో ఒక దైవజనుడు ఫోటో పెద్దగా ఉందంట, ఈ దైవజనుడు ఫోటో ఆ మీటింగ్ వచ్చి మరొక దైవజనుడు ఫోటో చిన్నగా ఉందంట. ఇదేంటి, నా ఫోటో చిన్నగా వేసేవేంటి? నేనేమన్నా చిన్నోడిగా కనబడుతున్నాను నీకు? నేనేమన్నా అల్పుడిగా కనబడుతున్నాను నీకు అని ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఆ మీటింగ్కి వెళ్ళలేదంట. ఏం చేయాలి అతన్ని? ఆ దైవజనుడు ఫోటో అంట పాంప్లెట్లో చిన్నగా వేసారంట, మీటింగ్కి రానన్నాడంట.
యేసయ్య కంటే గొప్పడు మహానుభావుడు, దండేసి దండం పెట్టేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభులు వారు అంటారు, అమ్మ చిన్న ధోని ఏర్పాటు చేయండి, సరిపోతుంది నాకు చిన్న ధోని ఏర్పాటు చేయండి. ఈరోజు నా చిన్న ధోని అంటే దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ధోనే మానవ జీవితానికి సాదృశ్యం, ధోనే మానవ కుటుంబానికి సాదృశ్యం, సముద్రం లోకానికి సాదృశ్యం. ఇదో దేవుడు పిలుస్తున్నాడు, చిన్న ధోని, చిన్న జీవితం. నువ్వు చిన్నోడవే కావచ్చు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీలోకి. ఇదిగో ఆ చిన్న ధోనే యేసయ్యకి చోటిచ్చినట్లుగా. ఓ చిన్నోడా, చిన్న వయసు అనుకుంటున్నావు కదా, అందరూ నిన్ను చీకొడుతున్నారు కదా, ఏం పర్లా, నీ హృదయంలో నాకు చోటిస్తావా, నేను నిన్ను వాడుకుంటాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ చిన్న ధోనిని వాడుకున్నాడు దేవుడు అనేకులకి వాక్యం ప్రకటించడానికి. మరి ఈరోజు నా దగ్గర వయసు ఏముంది, అనుభవం ఏముంది, నేను చిన్నోడు కాదా? నా దగ్గర పెద్ద పెద్ద చదువులు, విద్యార్హతలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా డిటిహెచ్లు, బీటీహెచ్లు, డిప్లొమా ఏమైనా చేసానా? బైబిల్ కాలేజీకి వెళ్ళానా? ఏమైనా నేర్చుకున్నానా? నా దగ్గర ఏం జ్ఞానం ఉంది? రోడ్లు వెంబడి తిరిగేవాడిని కదా నేను, 10th క్లాస్తో ఆగిపోయినటువంటి వాడిని కదా నేను. ఏ ఆధిక్యత, ఏ యోగ్యత, ఏ ప్రాముఖ్యత లేనుండి కదా నేను. మనుషుల దృష్టిలో విలువైపడిన వాడిని కదా నేను. ఈడ పాస్టర్ రోడ్లు వెంబడి తిరిగేవాడు ఈడ అని ఎంతమంది హేళన చేసిన వాళ్ళు కదా నన్ను. మరి ఈరోజు నేను ఎలా వాడబడుతున్నాను, ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఈ చిన్న ధోనిలోకి యేసయ్య వచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. నాలో గొప్ప లేదు, నాలోకి వచ్చిన యేసయ్యలో గొప్ప ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో మీరు చిన్నోళ్ళని ఒకవేళ మిమ్మల్ని మీరు చూసుకుని తక్కువ చేసుకున్నారేమో. తగ్గించుకోవడం వేరు, తక్కువ చేసుకోవడం వేరు. దేవుడు తగ్గించుకోమన్నాడు కానీ తక్కువ చేసుకోమనలా మిమ్మల్ని మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పిల్లలైనా తల్లిదండ్రులు గొప్పోళ్ళగా ఉండాలని కోరుకుంటారు కానీ తక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటారా? దేవుడు తగ్గించుకోమన్నాడు, తక్కువ చేసుకోమనలా. దేవుడు మనల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు, తక్కువ స్థాయిలో ఉంచడు. కాబట్టి గమనించాలి, చిన్న ధోని యేసయ్యకి చోటిచ్చింది కదా, మరి నువ్వు దేవునికి చోటిస్తావా? యేసయ్యకి నీ చిన్న హృదయంలో చోటిస్తావా? యేసయ్య నిన్ను వాడుకుంటాడు. అలాగే ఆయన నిలబడి చెప్పడానికి చిన్న ధోనే, ఆయన వాక్యం చెప్పడానికి కూడా చిన్న చిన్న వాటినే ఉపయోగించుకునేవాడు. ఈ రోజున సేవకులు ఏవేవేవేవేవేవో చదివేసి ఏదేదేదేదో ఇంటర్నేషనల్ స్పీకర్స్గా గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేస్తున్నారండి. కానీ యేసు ప్రభువులు వారు ప్రసంగం చేయడానికి ఆయన ప్రసంగంలో వాడుకున్న విషయాలు ఏంటో తెలుసా? ఆవగింజ, గోధుమ గింజ, విత్తనం. అందరికీ అర్థమయ్యే రీతిలో, చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా అర్థమవుందంటూ ఎవరికి ఉండదు. చక్కని ఉపమానాలు చెప్పి యేసు ప్రభువులు వారు చక్కని పరలోక రాజ్య సంబంధమైన మర్మాలను తెలియజేసేవాడు. ఆయన ఆవ గింజను ఉపయోగించి బోధ చేసేవాడు, గోధుమ గింజను ఉపయోగించి బోధ చేసేవాడు. ఆయన బోధలో ఎంత గొప్ప ఉందండి. ఆవ గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండల్లో అవతల పడమంటే పడుతుందని బోధ చేశాడు ఆయన. గోధుమ గింజ నేలలో పడి చచ్చిపోతేనే కానీ అది అనేకమైన వాటికి జన్మనివ్వదు అని బోధించిన వాడు యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పెద్ద ప్రసంగం, చిన్న ప్రసంగం, పెద్ద ప్రసంగికుడు, చిన్న ప్రసంగికుడు, చిన్న పాస్టరు, పెద్ద పాస్టరు, ఇది మనుషుల దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో నువ్వు చిన్నడువా పెద్దడువా అనేది ప్రాముఖ్యత కాదు. నీలో ప్రభు ఉన్నాడా లేదా, అది కావాలి, ఇంపార్టెంట్. నీలో సబ్జెక్ట్ ఉందా లేదా, నీ హృదయంలో వాక్యం ఉందా లేదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మరికొన్ని విషయాలు. ఇశ్రాయేలీల రాజ్యంలో సౌలు మొట్టమొదటి రాజు. ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్ల ప్రాంతంలో నుంచి 6 మూరల జానుడున్న ఒక వ్యక్తి ఇశ్రాయేలీలందరినీ భయపెట్టేశాడు. ఇశ్రాయేలీల ప్రజలందరికీ కలవరం వచ్చింది. గమనించారు, అక్కడ పెద్ద 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 యోధులు ఉన్నారు. కానీ ఆ గొల్యాతుని పడగొట్టారా? పడగొట్టలేదు. పడగొట్టింది ఎవరు? చిన్నవాడు దావీదు. ఆహారం పట్టుకెళ్ళాడు ఆ అన్నలకి, యుద్ధంలో ఉన్న అన్నలకి ఆహారం పట్టుకెళ్ళాడు తండ్రి చెప్తే. అరే ఇక్కడికి ఎందుకు వచ్చావురా, అసలు యుద్ధంలోకి ఎందుకు వచ్చావు నువ్వు? చిన్న చూపు చూశారు. చాదలబా, అసలు యుద్ధం చూడడానికి కూడా నువ్వు పనికిరావురా, యుద్ధ రంగంలోకి వచ్చావు నువ్వు అని తృణీకరించారు. ఏ అన్నలైతే తృణీకరించారో ఆ దావీదే గొల్యాతును ఒక్క రాత్రి దెబ్బతో బోర్లబడిలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత ఈ దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తను పిలిచాడు, సమూయేలు ప్రవక్తని. యెషీ ఇంటికి వెళ్ళు, యెషీ కుమారులో ఒకరిని నేను రాజుగా ఎన్నిక చేయబోతున్నాను అన్నాడు. దేవుని మాట తీసుకుని యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి ప్రవక్త వెళ్ళాడు, దైవజనులు వెళ్ళాడు. దైవజనులు వెళ్ళారు. దైవజనులు వెళ్ళి యెషయితో, ఇదిగో నీ పిల్లల్లో ఒక్కొక్కరిని పిలు,
దేవుడు కోరుకుంటున్నాడు నీ పిల్లల్లో ఒకరినే అంటే పెద్దోడిని పిలిచాడు. చాలా ఎత్తుగా చాలా అందంగా ఉన్నాడు. ఇతన్నే దేవుడు కోరుకున్నాడు అని అనుకున్నాడు సమూయేలు. పై ఎత్తును చూశాడు, బలాన్ని చూశాడు, అందాన్ని చూశాడు. ఎత్తుని, అందాన్ని, పొడుగుని, లావుని లక్ష్య పెట్టాడు. దేవుడు అన్నాడు కదా ఇతడు కాదు. రెండోవాడు వచ్చాడు, మంచి బలాఢ్యుడు, ఇతడే అని దైవజనుడు అనుకున్నాడు. దేవుడు అంటాడు ఇతడు కాదు. మూడోవాడు ఇతడు కాదు, నాలుగోవాడు ఇతడు కాదు, ఐదోవాడు ఇతడు కాదు, ఆరోవాడు ఇతడు కాదు, ఏడోవాడు ఇతడు కాదు. అందరూ అయిపోయారు. దైవజనుడు ఇంకెవరు లేరా? యెషయి నీ పిల్లలు ఎవరు లేరు? ఇంకా 7గురిని దేవుడు కోరుకోలేదంట. ఇంకెవరు లేరా అంటే అప్పుడు తాయితీగా చెప్తున్నాడు యెషయి. ఏంటో తెలుసా? ఉన్నాళ్ళండి, కడసరి వాడు అక్కడ ఉన్నాళ్లే కానండి, ఆడు గొర్రెలను కాసుకునేవాళ్లే. అయితే అండి పిల్ల తండ్రికే నమ్మకం లేదు. ఉన్నాళ్ళండి, కడవరసాడు, పనికిమాలినాడు, గొర్రెలు కాసుకుంటూ అక్కడక్కడ తిరుగుతాడులేండి, ఆ చెట్ట ఆ పుట్ట తిరుగుతూ ఉంటాడులే అని అంటే పిలవయ్య ముందో పిలిచాడు. దావీదు వస్తున్నాడు. దావీదు వస్తంతోనే దైవజనుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు తెలుసా? లే, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, అభిషేకించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి తృణీకరించాడు, అన్నలు తృణీకరించారు, ఎంతో మంది తృణీకరించారు. దైవజనుడి దృష్టికి కూడా అతడు గొప్పవాడు కాలేదేమో, కానీ దేవుడు అంటున్నాడు కదా, చిన్నవాడైన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్నవాడు కదా అని మీరు చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరొక మాట చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 9:36 దోర్కా అనే ఒక సహోదరి ఉంటది. దోర్కా అనే మాటకి లేడీ అని అర్థం, అంటే చురుకుగా పనిచేసేది అని అర్థం. ఈ దోర్కా చేసే పని ఏంటంటే కుట్టు పని, సూది దారం. సూది దారంతో ఏదో చిన్న చిన్న వస్త్రాలు కుట్టుకుంటూ పనిచేస్తుంది. చాలా మందికి కుట్టు మిషన్ అంటే, కుట్టు పని అంటే అదే మిషన్ చేసే మిషన్ పని అంటే చాలా చిన్న చూపు చూస్తారు. ఆ మిషన్ కుట్టుకుని బతుకుతున్నారా, చాలా చిన్న చూపు చూస్తారు. మీకు విషయం తెలుసా? ఆ చిన్న సూది దారంతో వస్త్రాలను కుడుతూ ఆమె బ్రతుకుతూ అనేక మందిని బ్రతికిస్తుందామా. దేవునికి మహిమ కలుగునుగా. చిన్న పనేగా, ఆమె బ్రతకడం కాదు. అనేక మంది పిల్లలు వదిలేసి, భర్తలు వదిలేసి ఉంటారు చూడండి, విధవరాండ్రు, తల్లులు, వృద్ధాప్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఆమె దగ్గరికి చేర్చుకుని ఈ వస్త్రాలను వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఆహారం పెట్టి, వాళ్ళని ఆదరించి ఎంతో గొప్ప పని చేస్తుంది. చేసేది చిన్న పనే, కానీ ఆమె గొప్ప పని చేయట్లేదా? ఈరోజున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అన్నదానం చేయడానికి, వస్త్రదానం చేయడానికి వెనకాడతారే. చిన్న పని చేస్తుందేమో, కుట్టు పని, కానీ పెద్ద పెద్ద గొప్ప పనులు చేస్తుంది. చనిపోయిందేమో, దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే బతికిందండి. పునరుద్ధానం ఎంత గొప్ప సంగతి అండి. ఈ రోజున నీ చేతి పనిని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీ వృత్తిని బట్టి నీ పక్కన వాళ్ళు చులకన చేస్తున్నారని, ఈ పని ఇంకా ఏ పని దొరకలేదా? కడుపు నిండాలంటే ఏదో ఒక పని, తప్పేముంది? పాడు పని చేస్తే తప్పు కానీ, ఒళ్ళు అమ్ముకుంటే తప్పు కానీ, ఒళ్ళొంచు ఏ పని చేస్తే తప్పేంటంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగింపులోకి వస్తున్నాను. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఈ భూమి మీదకి రావడానికి ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఏథెన్స్ పెద్ద పట్టణం, ఇంకా ఎఫెసు పెద్ద పట్టణం, చుట్టూ చాలా చాలా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. రాజులు ఉన్నారు, రాజుల సామంతులు ఉన్నారు, పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు, పెద్ద పెద్ద వారి ఇళ్ళు, రాజుల కుటుంబాలు. పట్టణాల్లోనో భవనాల్లోనో ఆయన పుట్టడానికి ఇష్టపడలా. స్వల్ప గ్రామం, మీకా గ్రంథం 5:2 చూస్తే స్వల్ప గ్రామం, స్వల్ప అంటే చిన్నది, చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు ఆయన. బెత్లెహేం చిన్న గ్రామం. పెద్ద దేశాన్ని, ఏథెన్స్ని కోరుకోలేదు, ఎఫెసుని కోరుకోలేదు. ఆనాటి స్థానంలో పెద్ద పెద్ద పట్టణాలు అవి, రాజధానులుగా ఉన్నటువంటివి. అలాంటి వాటిని కోరుకోలేదు దేవదేవుడు. స్వల్ప గ్రామాన్ని ఎన్నుకున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 41:14 చూస్తే స్వల్ప జనం. స్వల్ప జనం, పెద్ద పెద్ద జనం కాదు,
స్వల్ప జనం ఆయన కోరుకున్నాడు. తర్వాత నిరుపేద కుటుంబం, లోకా సువార్తలు 2:24 నిరుపేద కుటుంబం, కన్య మరియ తల్లి గర్భాన ఆయన పుట్టాడు. ఆ కన్య మరియ యోసేపు ఆ పుట్టిన బిడ్డవాని కొరకు బలి ఇవ్వడానికి సున్నతి చేయడానికి మందిరానికి తీసుకుని వెళితే వాళ్ళు పెద్ద ఉన్న కుటుంబం కాదు కాబట్టి వాళ్ళు బలి ఇచ్చడానికి గొర్రె మేకపిల్ల కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఒక చిన్న పావురపు గువ్వని వాళ్ళు తీసుకెళ్లి బలి అర్పించారంట. వాళ్ళు అర్పించిన దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళు ఎంత నిరుపేద కుటుంబమో. నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసి ఆ పరిచర్యను ఎవరికి అప్పగించాడో తెలుసా? ఆయన సామాన్యులకు అప్పగించాడు. వలేసుకునే వాళ్ళని ఏమంటారు, జాలర్లు పిలిచాడండి ఆయన. పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని, డబ్బున్న వారిని, పలుకుబడున్న వారిని, గొప్ప కులస్తుల్ని ఆయన పిలవలేదండి. చేపలు పట్టుకునే జాలర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా రండి, మిమ్మల్ని మనుషులు బట్టే జాలర్లుగా చేస్తానని చెప్పి ఆ సామాన్యులైన పామర్ని దేవుడు పిలిచి ఏర్పరచి నిలబెట్టి వాడుకున్నాడు. ఆ భూమిని తలక్రిందులు చేసే వాళ్ళు అయ్యారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తులు ప్రార్థన చేయగా చచ్చిన వాళ్ళు లేచారు. అనేక మంది కుంటి వాళ్ళు దిగ్గున లేచి గంతులేసి నడవసాగారు. అనేక మందిని ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అపోస్తుల బోధ ఎంత గొప్పదండి. అపోస్తులు గొప్ప పరిచయం చేశారు. అపోస్తులలో 12 మందిలో ఒకడు తోమా. మన భారతదేశానికి వచ్చాడు, మద్రాసులో గొప్ప పరిచయం చేశాడు. తోమా సువార్త ప్రకటించాడు. తోమా సువార్త ప్రకటించినప్పుడు, తోమా ఒక అద్భుతాన్ని చేసినప్పుడు మొట్టమొదటిగా మన భారతదేశంలో మార్పు నొందిన వారు తెలుసా? బ్రాహ్మిన్స్. 13 మంది బ్రాహ్మణులు తోమా గారి మాట విని, తోమా గారు చేసిన అద్భుతం చూసి వెంటనే ఆ నెలల్లోనే బాప్తీసం తీసుకుని యేసుని సొంత రక్షకునిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తోమా, మత్తయి, అంద్రేయ వీళ్ళందరూ కూడా జాలరులండి, పామరులండి, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళండి. ఈ రోజున దేవుడు వాడుకోవడానికి ఉండాల్సిన అర్హత నీలో విధేయత. ఈ రోజున ఉద్యోగం కావాలంటే ఒక అర్హత ఉండాలి. డిగ్రీనా? నీ దగ్గర ఉన్న డిగ్రీలు ఏంటయ్యా? ఏం చదివావు? డిగ్రీలు ఉండాలి. ఓ ఉన్నతమైన అర్హత ఉండాలి నీకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలంటే. కానీ దేవుడు నిన్ను వాడుకోవాలంటే డిగ్రీలు చూడడం, ఎత్తు చూడడం, అందాన్ని చూడడం, పొడుగుని చూడడం, లావు చూడడం, నీ హృదయంలో ఉన్న విధేయత, వినయ విధేయతను చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఆయన అప్పగింపబడే ముందు లేదా సిలువుకు వెళ్లే ముందు యెరూషలేము ఆఖరి ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఆనాడు రాజులు గుర్రాలను కోరుకున్నారు, ఏనుగులు కోరుకున్నారు. మరి ఇక్కడ యేసు ప్రభులు వారు యెరూషలేము వెళ్ళడానికి ఏమి ఎన్నుకున్నారు? ఆయన గాడిద. ఎలాంటి గాడిద? చిన్న గాడిద. ఈ రోజున అంశం చిన్న, తక్కువ స్థాయి, తక్కువ వాటిని, అంటే చిన్న వాటికి ఉన్న ప్రాధాన్యత. చిన్న గాడిద పిల్లని దేవుడు ఎన్నుకున్నాడండి. ఆ గాడిద మీద ఎక్కి యేసు ప్రభులు వారు యెరూషలేముకి వెళ్ళారండి. గుర్రాలను కోరుకోలేదండి. రాజువై ఉండి రథములను అడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. రాజువై ఉండి రథముల కోరలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయం 9 గంటలైంది, ముగిస్తున్నాను. చెప్పబడిన నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఏం గమనించాం ఇంతవరకు?
చిన్న వాటికి ఉన్న ప్రాధాన్యత. పరిశుద్ధ గ్రంథంలో చిన్న వాటిని ఎన్నుకున్న గొప్ప దేవుడు. ఈ రోజున చిన్న వ్యాపారమే, చిన్న ఉద్యోగమే, చిన్న సామాన్యమైన పరిస్థితులే, దయచేసి చింతపడొద్దు. దేవుని పైన ఆధారపడు. యేసు వైపు చూడు. యేసు వైపు చూచుచూ ముందుంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తాలని వాక్యం చెప్తుంది. అటు రీతిగా మనం పరిగెడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడారు, అందరితో మీరు మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు. చిన్న వాటికి ఉన్న ప్రాధాన్యత, చిన్న వాటి పట్ల దేవునికి ఉన్న గొప్ప దృష్టి, కనుదృష్టి. నిజమే ప్రభు, మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. అయా, మనుషుల దృష్టి గొప్ప వాటి మీద ఉంటుందేమో గాని, గొప్పవాడమైన నీవు అల్పమైన వాటిని కూడా, సామాన్యమైన వాటిని కూడా, చిన్న వాటిని కూడా వాడుకొనగలిగిన శక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ రోజున మేము చిన్నవారం ప్రభు, చిన్న సంఘం, చిన్న మంద, భయపడకండి, పరలోక రాజ్యము మీకు అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమైనదని మీరు మాట్లాడారు ప్రభు. నిజమే, సంఘంలో 1000 మంది ఉంటేనో, 10,000 మంది ఉంటేనో, లక్షలాది మంది ఉంటేనో ఎత్తబడతారు నువ్వు చెప్పలేదు. లక్షలాది మంది ప్రజలు ఉంటేనే వాళ్ళకి పరలోకం ఇస్తాను నువ్వు చెప్పలేదు. చిన్న మంద, భయపడకుడి, పరలోక రాజ్యం మీకు అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమైనదని మీరు మాట్లాడారు. ఈ రోజు మేము చిన్న మందగానే ఉన్నాం ప్రభు, చిన్న సంఘంగానే కూడుకుని ఉన్నాం ప్రభు. నిజమే, మా హృదయంలో ఉన్న భయాన్ని తీసివేసినందుకు మీకు వందనాలు. అయ్యో, ఎంతో మంది లేరే, వందలాది మంది లేరు, 1000 మంది లేరే, ఎన్ని సంవత్సరాలు కొద్ది మందే ఉంటున్నాం, చిన్న సంఘంగానే ఉంటున్నామని. నిజమే, మాలో ఉన్న భయాన్ని నువ్వు తీసివేసినందుకు వందనాలు ప్రభు. ఎంతమంది ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు కానీ, అయ్యా సరైన వాళ్ళు ఉన్నారా లేదా, ప్రార్థనా పరులు ఉన్నారా లేదా, యోధులు ఉన్నారా లేదా అనేది ప్రాముఖ్యం. అయ్యా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని నలగొట్టుకోవడానికి సహాయం చేయండి. మాలో ఉన్న అవిధేయతలను, అయ్యా మాలో ఉన్న నీకు ఆయాసకరమైన మార్గమును ఒప్పుకుని విడిచిపెట్టే కృప మాకు దయచేయమని. ఇంతవరకు ప్రకటించిన వాక్య వర్తమానం, ఈ వాక్యమైన విత్తనం మా హృదయాల విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడిలాగిన సహాయం చేయమని. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, సంఘ స్థానిక బిడ్డలను, ఇరుగు పొరుగు వారిని, ప్రతి వారిని, ఇక్కడ ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.